ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 27వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడినటువంటి వచనముల సంఖ్య 26. మొదటి 8 వచనాలలో కనాను దేశాన వాళ్ళు ప్రవేశించిన తరువాత దేవుడు విధించినటువంటి ధర్మాన్ని ఆచరించాలని చెప్పాడు. 9 నుండి 13 వచనాల మధ్య 2 పర్వతాలు, గెరీజీము, ఏబాలు అనే 2 పర్వతాలు, ఆ 2 పర్వతాల మీద దీవెన శాప వచనాలను గుర్చిన మర్మాలు. 14 నుండి 26 వచనాలు ఏబాలు కొండ మీద 12 శాపాలు. ఇవి అవిధేయులైన వారి మీదకు వస్తాయని చెప్పబడింది. 27వ అధ్యాయం అంతా ఒక్కటే మూల అంశం: మాట వినుట, మాట వినకపోవుట. మాట వింటే ఆశీర్వాదం, మాట వినకపోతే శాపం. 27వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక మొదటి వచనం మొదలు వరుసగా చదువుకుంటూ వ్యాఖ్యానించుకుందాం. మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను ప్రజలతో ఇట్లు అనిరి. చూడండి, ఇక్కడ మోషేతో పాటుగా ఇశ్రాయేలీయుల పెద్దలను ఇన్వాల్వ్ చేస్తున్నాడు దేవుడు. మోషే ఒక్కడే కాదు, మోషేతో పాటు 12 గోత్రాల పెద్దలు కూడా ఈ సంస్కరణలను గూర్చినటువంటి ఆదేశాలు ఇవ్వటంలో దేవుడు చేర్చాడు. ఇట్ ఈజ్ లైక్ ఎ పార్లమెంట్. నాకు అనిపిస్తోంది, ఒక శాసనసభ, ఒక పార్లమెంటు ఏ విధంగా అయితే పెద్దలందరూ కూర్చుని తీర్మానాలు చేసుకుని దాన్ని పాటించాలని చట్టాల రూపంలో తెస్తారో అలాంటి సమావేశమే వారి మధ్య జరిగి ఉంటుందనుకుంటాను. మోషే నాయకుడిగా, మిగిలిన వారు సభ్యులుగా. మన పరిభాషలో చెప్పాలి, అసోసియేషన్ యాక్ట్ ప్రకారం అంటే మోసెస్ చైర్మన్గా, మిగిలిన వారు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్గా. వీరంతా తీసుకున్నటువంటి తీర్మానం మినిట్స్ బుక్లో వ్రాస్తే అది జనరల్ బాడీ సభ్యులందరూ కూడా పాటించటం పరిపాటి. అదే విధానం నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ మొదటి వచనంలో ఇశ్రాయేలు పెద్దలను చేర్చటాన్ని బట్టి మోషేయు ఇశ్రాయేలు పెద్దలను అని చదివాను. నేను చదువుతున్నప్పుడే మోషేయు అంటే మోషే, ఇజ్రాయేల్ పెద్దలను అంటే ఇజ్రాయేల్ పెద్దలు, ఇరువురు కలిపి ఈ యొక్క మాటలు చెబుతున్నారు. ఈ మాటలు ఇరువురు కలిసి చెప్పాలి అంటే ముందు వారు చర్చించి ఉంటారు. వాటి యొక్క సత్యసంధత్వపు విధానములను వారు ఎరిగిన తర్వాతే దాన్ని ప్రజలకు ప్రమోట్ చేస్తున్నారు. వారు వాటిని పరిశీలించుకుని ఆ వాక్యాలు దేవుడిచ్చినవి, వాటిని ధర్మంగా వారు ఒప్పుకొని ఆ ధర్మం పాటించమని చెబుతున్నారు. ఒక ధర్మాన్ని ఒప్పుకోని వాడు ఆ ధర్మాన్ని పాటించమని చెప్పలేడు. కనుక మోషే, ఇశ్రాయేలు పెద్దలు ఆ ధర్మాన్ని ఒప్పుకున్నారు. అందుకే తమ ప్రజలందరూ దాన్ని పాటించాలని చెబుతున్నారు. నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. ఇక్కడ చూడండి, మాట్లాడుతున్న వారేమో ప్లూరల్ నెంబర్లో ఉన్నారు. ఇట్లనిరి అన్నప్పుడు ప్లూరల్ నెంబర్, కానీ ఇక్కడ వాక్ వచ్చేటప్పటికి నేడు నేను అనుంది. ఏమిటి? ఇట్లనిరి అన్న చోటేమో బహుసంఖ్య ఉన్నారు, కానీ చెబుతున్న మాట దగ్గర నేడు నేను అంటే ఒక్కడే మాట్లాడుతున్నట్టుంది. అదే దేవుని యొక్క గొప్పతనం. నేడు నేను మీకు విధించుచున్న ధర్మం మీరు ఆచరించాలి. దేవుడు మోషేతో చెప్పినటువంటి ధర్మం ఇది.
నేడు అనేటువంటి పదం టుడే, ఇది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిన్న కాదు, రేపు కాదు, ఈరోజు అనేది విశ్వాసికి చెందినటువంటిది. ఏనాటి కీడు ఆనాటికి చాలును అని బైబిల్ చెప్తుంది. రేపేమి సంభవించునో నీ వెరుగవని బైబిల్ చెప్తుంది. గతించిన కాలమే చాలును అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఈజ్ ఫర్ టుడే, నాట్ ఫర్ ఎస్టర్డే అండ్ నాట్ ఫర్ టుమారో. యూ హ్యావ్ టు ఒబే టుడే ఇట్ సెల్ఫ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ టుడే ఇట్ సెల్ఫ్. ఈరోజే నువ్వు అంగీకరించాలి, ఈరోజే నువ్వు అనుసరించాలి, ఈరోజే నీ విధేయత నువ్వు కనపరచాలి. నేను రేపటి నుండి కనపరుస్తాను అంటాను కుదరదు. ఇప్పుడే ఎట్ ప్రజెంట్ టెన్స్ ప్రస్తుత కాలాన నీవు దాన్ని అనుసరించాలి. విధించుచు ఉన్నటువంటి ధర్మం. ఈ ధర్మం ఇంతకు మునుపు ఎక్కడ లేదు. చాలా అన్య ప్రదేశాలు ఉన్నాయి, అన్య ప్రాంతాలు ఉన్నాయి, అన్య జాతులు ఉన్నాయి. వాటిల్లో ఎక్కడ ఈ ధర్మం లేదు. ఇది దేవుని ధర్మం, దేవుని ప్రజలు నివసించాల్సినటువంటి ధర్మం. కనుక ఈ ధర్మాన్ని మీరు ఆచరించాలి. మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినాన, మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున, ఇది వారు సొంతగా సంపాదించుకుంటున్న దేశం కాదండి. దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశం. వారికే ఎందుకు ఇస్తున్నాడు? అబ్రహాము అను వారి పితరునికి వాగ్దానం చేశాడు, నీకు నీ సంతానానికి నేను ఈ ప్రాంతాన్ని ఇస్తానని. నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అన్నప్పుడు అబ్రహాము యొక్క సంతానమైనటువంటి ఇశ్రాయేలీయులు, అనగా అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు 12 మంది. ఆ 12 మంది యొక్క సంతానము ఐగుప్తులో వర్ధిల్లి 6 లక్షల కాల్బలంగా వెలుపటికి వచ్చి, అరణ్యంలో వారు 6 లక్షల కాల్బలంగా మరలా అవతరించి ఉన్నటువంటి నూతన తరానికి ఈ మాటలు చెబుతున్నాడు. నీకు దేవుడు తానే ఇస్తున్నటువంటి దేశం ఇది. కనుక ఇది నా దేశం, నేను పొందాను, నేను సంపాదించాను, నా స్వాస్థ్యం అంటానికి కాదు. ఇది ఇవ్వబడిన స్వాస్థ్యం, ఇది ఇవ్వబడిన దేశం. ఈ దేశంలో నువ్వు ప్రవేశించినప్పుడు మీరు యొర్దాను దాటిన దినాన పెద్ద రాళ్ళు నిలబెట్టి వాటి మీద సున్నం పూసి, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిస్తున్న పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ వాటి మీద రాయాలి. చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు. యెహోషువ కాలంలో ఇది జరిగింది. చూడండి వివరణ. నీవు యొర్దాను దాటు దినాన పెద్ద రాళ్ళు నిలవబెట్టు, వాటికి సున్నము పొయ్యి. ఇది ఈజిప్టులో కూడాను ఈ విధమైన సంస్కృతి ఉంది. ఈజిప్టు వాళ్ళు అప్పటి వరకు నివసించి వచ్చినటువంటి స్థలం. ఆ స్థలంలో ఈ పెద్ద రాళ్ల మీద సున్నము వేసి పెద్ద పెద్ద అక్షరాలతో కమాండ్మెంట్స్ రాయటం అనేది ఉంది. ఇప్పటికీ కూడా అటువంటి రాళ్ళు ఐడెంటిఫై చేయబడినవి ఉన్నవి. ఇది ఐగుప్తులో ఉన్నటువంటి ఏన్షియంట్ కల్చరే ఇక్కడ కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పితరుల దేవుడైన యెహోవా అన్నాడు, నీ దేవుడైన యెహోవా అన్నాడు. 2 విషయాలు చెప్పాడు. ఒకటి, నీ పితరుల దేవుడు, ఆజ్ఞ ఇచ్చినది పితరులకు గనుక పితరుల దేవుడు అన్నాడు. ప్రవేశపెడుతుంది వీరిని కాబట్టి వీరికి దేవుడు అన్నాడు. గుర్తించారా? వాగ్దానం ఇచ్చింది పితరులకు గనుక పితరులకు దేవుడు, ప్రవేశపెడుతుంది ఈ జనాంగాన్ని కనుక ఈ జనాంగానికి దేవుడు. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని మనకు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో తనను తాను దేవుడు మోషేకు పరిచయం చేసుకున్నట్లు మనకు తెలుసు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ కూడా ఆ రాళ్ల మీద రాయించాలి. విజిబుల్గా, పర్మనెంట్గా
ఉండేటట్లుగా రాళ్ల మీద వ్రాయించాలి అన్నాడు. ఆ తరువాత మీరు ఈ యోర్దాను దాటిన తర్వాత నేడు నేను మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నం పోయాలి. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టాలి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో ఏబాలు కొండ మీద పనిముట్లు తగలని రాళ్ల చేత యెహోషువ బలిపీఠాన్ని కట్టి ప్రతి ధర్మశాస్త్ర వాక్యాన్ని ఆ రాళ్లపైన రాయించెను అని ఉన్నది. చూస్తున్నారా? ఇది వాళ్ళు నెరవేర్చారు. మోషే చెప్పింది యెహోషువ కాలంలో వాళ్ళు నెరవేర్చారు. ఏబాలు పర్వతం మీద ఆ రాళ్లను నుంచోబెట్టమన్నాడు. ఏబాలు అనే మాటకు అర్థం ఒక రాశి. అంటే అనేక రాళ్ళు పోగు చేయబడి ఒక చోట వేస్తే ఏ విధంగా రాశి అవుతుందో ఆ మెటీరియల్ థింగ్స్ ఒక చోట కూర్చితే వచ్చే రాశిని ఏబాలు అని అంటారు. ఏబాలు అనేది ఒక పర్వతం యొక్క నామం. ఆ పర్వతం మీద ఉంచమంటున్నాడు. తర్వాత బలిపీఠాన్ని కట్టాలి. బలిపీఠం రాళ్లతో కట్టాలి. అయితే ఆ రాళ్లకు ఇనప పనిముట్టు తగలకూడదు, చక్కని రాళ్ళు అయి ఉండాలి. అంటే నేచురల్గా ఆ రాళ్ళు వచ్చి ఉండాలి. అంటే దేవుడు ఒక పర్పస్తో బలిపీఠం కొరకు ఏ స్టోన్స్ అయితే తాను నియమించుకున్నాడో వాటితోటే నిర్మాణం అవుతుంది తప్ప మ్యాన్ మేడ్ ఆల్టర్ కాకూడదు. గాడ్ మేడ్ ఆల్టర్ అవ్వాలి. మనుషులు తమ యొక్క చేతి పనితో నిర్మించుకున్న ఆల్టర్ కాకూడదు. దేవుడు సహజ సిద్ధంగా ఏర్పరచుకున్న రాళ్లను అక్కడ చేర్చి అక్కడ బలిపీఠం కట్టాలి. కనుక ఆ రాళ్ల సెలక్షన్ మనుషులకు అవి దొరికాయి అనంటే, అవి అవైలబిలిటీకి వచ్చాయి అనంటే అది దేవుడు ఏర్పరిచినవని అర్థం. కనుక మనిషి ఒక రాయి తీసుకుని దాన్ని పనిముట్టుతో సరిచేసి చెక్కి అనుకూలంగా మార్చి చేయటం కాదు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క రాళ్ళు సుత్తి తగలనివి తీసుకొని చేయాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం 24 నుంచి 26 మధ్య ఈ వచనాలు మోషే ముందే చెప్పాడు. మంటి బలిపీఠం కట్టుకోమన్నాడు. రాళ్లతో కనుక ఒకవేళ కడితే మలచిన రాళ్లతోనే కట్టుకోమన్నాడు. పనిముట్టు తగిలితే అది అపవిత్రం అవుతుంది అన్నాడు. బలిపీఠము దేవుడు చాలా ప్రత్యేకమైనదిగా చేసుకున్నాడు. కనుక ఆ బలిపీఠానికి మానవ ప్రమేయం జోడు చేయటం దేవునికి ఇష్టం లేదు. అందుకే బలిపీఠానికి పనిముట్టు తగలనటువంటి రాళ్లనే ఎంపిక చేసుకోమన్నాడు. ఆ తర్వాత బలిపీఠం మీద దహన బలులు అర్పించమన్నాడు, సమాధాన బలులు అర్పించమన్నాడు, భోజనం చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించమన్నాడు. బలిపీఠం దగ్గర 2 విషయాలు చెప్పాడు. ఒకటి దహన బలి. దహన బలి కృతజ్ఞత అర్పణ బలి. దహన బలి కృతజ్ఞత అర్పణ బలి. సమాధాన బలి దేవునితో సమాధానపరిచేటువంటి బలి. దేవుని నుండి సమాధానం మనుషులకు, మనుషుల నుండి ఆరాధన దేవునికి. దహన బలి దేవునికి ఇస్తున్నప్పుడు ఇంపైనటువంటి సువాసనగా దేవుడు ఆఘ్రాణించేటువంటి బలి అది. దేవుని సన్నిధిలో సమాధాన బలి దేవుని నుండి సమాధానాన్ని తీసుకురాబడింది అని తెలియజేస్తున్నటువంటి బలి. కనుక ఈ 2 బలులను ఎప్పుడైతే అనుభవిస్తామో దేవుని నుండి సమాధానం అనుభవించిన వాడు దేవుని స్తుతించి ఆరాధించే అనుభవంలో ఆనందిస్తాడు. కనుక నువ్వు ఆనందించాలి అంటే ఈ 2 బలులను సమర్పించిన అనుభవం నీలో కావాలి. నీవు దేవునితో సమాధాన పడుట అంటే పాపక్షమాపణ. పాపక్షమాపణ లేకుండా ఎవడు దేవునితో సమాధాన పడలేడు. కనుక పాపక్షమాపణ పొంది దేవునితో సమాధానం పొందినప్పుడే ఆరాధన చేసేటువంటి మనసు నీకు వస్తుంది. ఇది ఎన్నడూ మనం మర్చిపోకూడదు. 8వ వచనం, ఈ విధికి సంబంధించిన వాక్యాలన్నీ ఆ రాళ్ల మీద బహు వివరంగా వ్రాయాలి. ఈ విధికి ఈ ధర్మానికి సంబంధించిన వాక్యాలు 10 కమాండ్మెంట్స్ రాళ్ల మీద వ్రాయాలి. మరియు మోషేయు యాజకులైన లేవీయులను ఇశ్రాయేలీయులందరూ ఇట్లనిరి, వారందరితో ఇట్లనిరి.
చూస్తున్నారా ఇక్కడ ఇప్పుడు పెద్దలు మొదటి వచనంలో మాట్లాడాడు. మోషేతో పాటు పెద్దలు మాట్లాడిన మాటలు ధర్మం గురించి చెప్పాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుడు మోషేతో యాజకులైన లేవీయులను చేర్చాడు. పెద్దలు అంటే 12 గోత్రాల హెడ్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి 12 గోత్రాల హెడ్స్ని తీసుకోలేదు, ఓన్లీ లెవైట్స్లో యాజకులను తీసుకున్నాడు. ఎందుకు అని అనగా ఇది యాజకులు లేవీ గోత్రం. లేవీ గోత్రం స్పెషల్ గోత్రం, ప్రత్యేకమైన గోత్రం. అనగా 12 గోత్రాల జ్యేష్ఠ సంతానమునకు ప్రతిగా దేవుడు అంగీకరించినటువంటి ఏర్పరచుకుని తీసుకున్న గోత్రం లేవీ గోత్రం. కనుక ఇప్పుడు ఈ లేవీ గోత్రం ఏం చేయబోతోందంటే ప్రొఫెస్ చేయబోతోంది, పలుకబోతోంది, చెప్పబోతోంది, దీవెన మాటలు చెప్పబోతుంది, శాపవచనాలు చెప్పబోతుంది. అప్పుడేం చేయబడాలి అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 6 ఒక పక్క, 6 మరొక ప్రక్క. అనగా గెరీజీము అను దీవెన కొండ వైపు 6, ఏబాలు అనేటువంటి శాపవచనం వైపు 6. నేను చెప్తాను చూడండి 12 గోత్రాల విభజన ఎట్లా ఉందో. లేయా రాహేలుల సంతానం 8. లేయా రాహేలుల సంతానం 8 మంది. రుబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను, జెబులూను. వీళ్ళు యాకోబు యొక్క భార్యలైనటువంటి లేయా రాహేలునకు 8 మంది పిల్లలు. అయితే ఈ 8 మందిలో 2 తీసేశాడు. ఒకడు రూబేను మొదటివాడు, చివరివాడు జెబులూను. మొదటివాడిని చివరివాడిని తీసేసి దీవెన పర్వతమైన గెరిజిము పర్వతం మీద 6 గోత్రాలకు చెందినటువంటి వారిని ఆ పర్వతం మీదకు రమ్మన్నాడు. షిమియోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను అనే గోత్రాలు గెరిజిము పర్వతం మీదకు. ఏబాలు పర్వతం మీదకు రుబేను, గాదు, జబులూను, నఫ్తాలి, ఆషేరు, దాను అనే 6 గోత్రాలు. వీళ్ళు ఏబాలు పర్వతం మీదకు రావాలి. ఇప్పుడు ఎదురెదురుగా ఉన్న ఈ పర్వతాల మీదకు గెరాజిము పర్వతం మీద మరియు ఏబాలు పర్వతం మీద ఒక్కదాని మీద 6, మరొక దాని మీద 6 గోత్రాలు నిలబడిన తర్వాత న్యూట్రల్గా ఉండి ఈ లేవీ గోత్రికులు అయిన యాజకులు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసినప్పుడు దీవెనలకు గెరీజీము కొండ మీద ఉన్న 6 గోత్రాలు ఆమెననాలి, శాపాలకు ఏబాలు పర్వతం మీద ఉన్న 6 గోత్రాల వారు ఆమెన్ అని అనాలి. అందుకనే ఇక్కడ యాజకులను చేర్చాడు అని దేవుని పేరిట నేను మనవి చేస్తున్నాను. 9వ వచనంలో మోషేయు యాజకులు అయినటువంటి లేవీయులను ఇశ్రాయేలీయులు అందరితో ఇట్లు అనిరి. ఇశ్రాయేలీయులతో కాదండి, ఇశ్రాయేలీయులు అందరితో ఇట్లనిరి. బైబిల్ ఈజ్ సో స్పెసిఫిక్ వెన్ కమ్యూనికేటింగ్ ద ట్రూత్స్. సత్యాన్ని చెప్పేటప్పుడు బైబిల్ ఎప్పుడు కూడా చాలా వివరణాత్మకంగా ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. అర్థమవుతుందా? కనుక ఇశ్రాయేలీయులకు అంటే ఒక గోత్రాన్ని చెప్పిన, 4 గోత్రాలు చెప్పిన ఇశ్రాయేలీయులకు అనొచ్చు, కానీ అట్లా కాదు, అందరికీ అన్నాడు. అంటే ఒక్కడు కూడా ఈ అద్భుతమైన సమాచారం తెలుసుకోకుండా ఉండటానికి వీల్లేదు. ఇట్ ఈజ్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ టు లెర్న్ అబౌట్ ద బ్లెస్సింగ్ అండ్ ద కర్స్ వెరీ క్లియర్లీ. చాలా స్పష్టంగా దీవెన శాపాలను ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడు తప్పక నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని దీనిలో మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులారా, మీరు ఊరకుని ఆలకించండి, మౌనంగా ఉండి ఆలకించండి. 10వ వచనం, నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక. నేడు అన్నాడేమిటి? నేడు అంటున్నాడేమిటి? ఎస్, నేడు అని ఎందుకు అన్నాడంటే దే కమ్ ఇన్ టు ద అగ్రిమెంట్ విత్ గాడ్. ఒక కండిషనల్ అగ్రిమెంట్కు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు.
కండిషనల్ అగ్రిమెంట్కు. అదే కదా మనం 26వ అధ్యాయంలో 16వ వచనం నుండి 19 వరకు ఈ కట్టడలు విధులు గైకొనమని దేవుడు నీకు ఆజ్ఞాపించాడు, నేను వీటన్నింటినీ గైకొంటాను అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు అని చెప్పాడు. ఎస్, దేవునికి ఇశ్రాయేలు అగ్రిమెంట్ ఇచ్చాడు. ఇశ్రాయేలు నాకు దేవుడు అగ్రిమెంట్ ఇచ్చాడు. నీవు మా దేవుడు అని వాళ్ళంటే మీరు నా ప్రజల దేవుడు అన్నాడు. అందుకని అన్నాడు, నేడు మీరు ఇక్కడ ఆయన ప్రజలయ్యారు అన్నాడు. కనుక అంతకుముందు నుంచి వారికి తెలుసు దేవుడు, అంతకుముందు నుంచి వారు దేవునికి తెలుసు. కానీ ఒక అగ్రిమెంట్కి వచ్చింది ఆ రోజే కనుక నేడు అని అంటున్నాడు. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనము అయితిరి, సొంత ప్రజలు అయిపోయారు. వెన్ యూ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ గాడ్, యూ బికేమ్ ద చిల్డ్రన్ అండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. చూస్తున్నారా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక పురుషుడు ఒక స్త్రీ ఎంతో కాలంగా తెలిసి ఉన్న వివాహమైన దినము నుంచి వారు ఒక్కరవుతారు, వారు సొంతం అవుతారు. అంతకు మునుపు కారు. ఎరిగి ఉండటం వేరు, తెలిసి ఉండటం వేరు, సంబంధం సహవాసాలు కలిగి ఉండటం వేరు, కానీ భార్యాభర్తలుగా ఉండటం వేరు. ఒకప్పుడు దేవుడు ఉన్నాడు, ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు. కానీ అగ్రిమెంట్ దేవునికి ప్రజలకు దేవుడు వచ్చినప్పుడు ఆ దినమున మీరు స్వజనులైతిరి అని చెబుతున్నాడు. యువర్ అగ్రిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కనుక నీకు బైబిల్ తెలిసి ఉండొచ్చు, నువ్వు సువార్త చాలాసార్లు వినుండొచ్చు, కానీ దానికి నీవు రెస్పాండ్ అయిన దినమున నీవు దేవుని యొక్క కుమారుడు అవుతావు. నీకెప్పటి నుంచో సువార్త తెలిసి ఉండొచ్చు, కానీ నీవు ఆ సువార్తను నేను నమ్ముతున్నాను అని హృదయములో విశ్వసించి బహిరంగమును సాక్ష్యం ఇచ్చిన దినాన నువ్వు రక్షించబడిన వాడు అవుతావు. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ అవుతోంది. గనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. నాకు ఇక్కడ వివాహ సంబంధమైనటువంటి ప్రమాణాలు గుర్తొస్తున్నాయి. మీరు స్వజనులైతిరి గనుక, నీవు సొత్తుగా మారావు గనుక, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ ఆర్ ద వైఫ్ ఆఫ్ దిస్ మ్యాన్ అని ఏ విధంగా అయితే వివాహంలో డిక్లేర్ చేస్తారో, ఆ తర్వాత అతన్ని ఘనపరచాలని చెప్పి ఎప్పుడైతే ఆజ్ఞ ఇస్తారో, దాన్ని ఎప్పుడైతే ఆమె సమ్మతిస్తుందో భార్యగా, వారు నూతనంగా సంసార జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆమె అతనికి లోబడుతుంది. అదే విధానంలో ఇక్కడ అన్నాడు, గనుక మీరు ఆయనను వైవాహిక సంబంధమైన భర్తగా స్వీకరించారు గనుక ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞాపించు కట్టడలను ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలి. యు మస్ట్ ఫాలో యువర్ హెడ్ గాడ్. సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువుకు నీవు నీ హృదయాన్ని ఇచ్చిన తర్వాత ఆయన హృదయం చొప్పున నడవాల్సిందే తప్ప ఇక నీ హృదయం తప్ప నువ్వు నడవకూడదు. యేసుక్రీస్తు ప్రభువుకు నీ హృదయాన్ని సమర్పించిన తర్వాత ఆయన మాట చొప్పున నడవాలి తప్ప నీ మాట చొప్పున కాదు. ఎప్పుడైతే ఆయన మాట చొప్పున ఆయన మార్గములో ఆయన వెంబడి నడుస్తావో ఆయన నిన్ను నిత్యరాజ్యానికి తీసుకెళ్ళేటప్పుడు నీవు ఆనందిస్తావు. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి మాటలు చెబుతున్నాడు. 11వ వచనం చదువుతాను. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించింది ఏమంటే, మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యూదా, ఇషాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గురించి దీవెన వచనం పలుకుటకు గెరీజీము కొండ మీద నిలబడవలెను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 6 గోత్రాలు, షిమ్యోను, లేవి, యూదా, ఇషాకారు, యోసేపు, జెబూలూను. ఎప్పుడైతే మనకు ఈ 6 గోత్రాలు గెరీజీం మీద నిలబడమని చెప్పాడో, ఏబాలు కొండను గురించి చెబుతూ అంటాడు 13 నుంచి వచనాల్లో, రూబేను, గాదు, ఆషేరు, జబులూను, దాను, నఫ్తాలి గోత్రాలు శాపవచనాలు పలకడానికి
ఏబాలు కొండ మీద నిలవాలి. అప్పుడు లేవీయులు పలుకుతారు, యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తులను ఎలుగెత్తి చెప్పాలి అని చెప్పగా ఆమేన్ అనాలి అన్నాడు. చూడండి, 15వ వచనం ఒక్కదానిలోనే 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు కవర్ చేశాడు. 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి సంబంధించినటువంటివి. దేవునికి మానవునికి సంబంధించినటువంటివి ఏమిటవి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు, యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దిన ఆచారాన్ని ఖచ్చితంగా పాటించాలి, పరిశుద్ధంగా పాటించాలి. ఈ 4 ఆజ్ఞలు దేవునికి చెందినవి. అందుకనే ఇక్కడ ఒక్క వచనంలోనే మీరు చూడండి, శిల్పి చేతులతో మలిచిన విగ్రహం. ఎందుకు మలిచాడు విగ్రహం? ఎందుకు పోతపోసిన విగ్రహం తెచ్చుకున్నాడు అంటే వేరొక దేవుడు విగ్రహము, దేవుని నామమును విడిచిపెట్టుట, దేవుడిచ్చిన ఆజ్ఞ విశ్రాంతి దినం పాటించకుండుట, ఈ 4ని ఇక్కడ కవర్ చేస్తున్నాడు. ఇక 16వ వచనంలో తన తండ్రినైనా తల్లినైనా నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. నిర్గమాకాండం 21:15, లేవికాండం 29, ద్వితీయోపదేశకాండం 21:18, యెహెజ్కేలు గ్రంథం 22:7 వీటిలో తల్లిదండ్రులను దూషించేటువంటి వాడికి కలిగే శిక్షలు చూస్తాం. కనుక తల్లినైనా తండ్రినైనా నిర్లక్ష్యం చేసేవాడు శాపగ్రస్తుడు. ఎస్, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి చెప్పబడిన ఆజ్ఞను గురించి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, ఇది వాగ్దానములతో కూడినటువంటి ఆజ్ఞల్లో మొదటిది అని అంటాడు. వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞల్లో మనుషులకు మధ్య ఉన్న 5 నుండి 10 ఆజ్ఞలు అనగా 6 ఆజ్ఞలు, మొత్తం 5 నుంచి 10 అంటే 6 ఆజ్ఞలు. వాటిలో ప్రథమమైంది తల్లిదండ్రులను సన్మానించాలి. దేవుడు నీకు సృష్టికర్త, తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళు కనుక నీవు వారి శరీరం నుండి వచ్చావు కాబట్టి వారికి ప్రధానంగా నువ్వు సన్మానించాలి. అదే ఇక్కడ 16వ వచనంలో చెప్పాడు. ఇది ప్రథమమైనటువంటి మనుషులకు మధ్యన ప్రథమ ఆజ్ఞ అయితే 17 నుంచి 25 మధ్య 25 మధ్య 12 శాపాలు, 12 కర్సెస్ ఇచ్చాడు. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేసేవాడు శాపగ్రస్తుడు చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. గ్రుడ్డివాని త్రోవను తప్పించేవాడు శాపగ్రస్తుడు చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. పరదేశకు కానీ తండ్రి లేని వారికి కానీ విధవరాలకు కానీ న్యాయం తప్పి ప్రవర్తించేవాడు శాపగ్రస్తుడని చెప్పినప్పుడు ప్రజలందరూ ఆమెన్ అనాలి. గమనిస్తున్నారా? ఆమెన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఆమెన్ అంటే అట్లు అగునుగాక అని అర్థం. అంటే ఆమెన్ అన్నవాడు ఒప్పుకుంటున్నాడు అనమాట. ఏమని ఒప్పుకుంటున్నాడు? పొరుగువాని సరిహద్దు రాయి తీసేస్తే శాపం, గుడ్డివానికి తోవ తప్పిస్తే శాపం, పరదేశికి తండ్రి లేని వారికి విధవరాలకి న్యాయం తప్పి తీర్పు తీరిస్తే శాపం, తన తండ్రి భార్యతో శయనిస్తే శాపం, జంతువుతో శయనిస్తే శాపం, సహోదరితో తండ్రి కుమార్తెతో తల్లి కుమార్తె శయనిస్తే శాపం, అత్తతో శయనిస్తే శాపం, పొరుగువారిని చాటు నుండి కొడితే శాపం, నిర్దోషికి ప్రాణాన్ని చేస్తే శాపం, లంచం ఇస్తే శాపం. ఇవన్నీ కూడా మానవ సంబంధాలను జ్ఞాపకం చేస్తున్నాయి. మానవునికి మధ్య ఉండేటువంటి సంబంధాలు సామాజిక సంబంధాలను జ్ఞాపకం చేస్తున్నాయి. శారీరక పవిత్రతను గురించి జ్ఞాపకం చేస్తున్నాయి. ఆర్థిక సంబంధమైన పారదర్శకత యథార్థతను గురించి జ్ఞాపకం చేస్తున్నాయి. ఇంటగ్రిటీని గురించి, హృదయంలో ఉండే యథార్థతను గురించి జ్ఞాపకం చేస్తున్నాయి. పాపం వల్ల కలిగే క్రిమినాలిటీని గురించిన జాగ్రత్తను గురించి ఇవి జ్ఞాపకం చేస్తున్నాయి. మిత్రులారా, అవునా? ఇవి చదువుతున్నప్పుడు
దేవుని యొక్క నీతి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇవాళ సమాజంలో ఈ టీచింగ్, పర్ఫెక్ట్ టీచింగ్ సమాజానికి వెళ్తే ఎంత బాగుంటుంది. గమనించండి, పొరుగువాని సరిహద్దు రాయితో చేయటం అంటే సివిల్ తగాదాలు లేవే కాదు. గుడ్డివాడిని త్రోవ తప్పించాడు అని అంటే గుడ్డివాడిని త్రోవ తప్పించడం ఏంటండి? అంతకంటే దారుణం ఏముంటుంది? గుడ్డివాడికి అసలే తోవ ఉండదు, తెలియదు, వాడిని త్రోవ తప్పించడం ఎంత దారుణం. ఎక్స్ప్లాయిటేషన్. గుడ్డివాడు కదా, ఏం చేస్తాడని గుర్తుపట్టలేడు కదా అని. పరదేశికి తండ్రి లేనికి విధవరాలకి న్యాయం తప్పి తీర్పు తీర్చడం ఇంజస్టిస్, పాపం, ఇంజస్టిస్, శాపం. ఎవరైతే చేస్తారో వాడికి శాపం వస్తున్నారు. విధవరాలు ఇండ్లు మింగేటువంటి వారు ఉన్నారు. తల్లిదండ్రులు లేని వారిని దాసులకు ఎత్తుకుపోయిన వాళ్ళు ఉన్నారు. పరదేశంలో ఉన్న వారిని ఎక్స్ప్లాయిట్ చేసి లేబర్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వారందరికీ శాపం అన్నాడు. ఒక ధర్మాన్ని, ఒక నీతిని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. తండ్రి భార్యతో శయనించువాడు శాపగ్రస్తుడు, తండ్రి కుమార్తెతో శయనించువాడు శాపగ్రస్తుడు, తల్లి కుమార్తెతో శయనించువాడు శాపగ్రస్తుడు. వాట్ డేంజర్స్ ఆర్ దీస్! ఎటువంటి భయంకరమైనటువంటివి ఇటువంటి పాపాలు. నీతియుక్తమైన సంసార ధర్మాన్ని ప్రోత్సహించాడు. అపవిత్రమైనటువంటి శారీరక సంబంధాలని, లైంగిక సంబంధాలని ఖండించాడు ఇక్కడ. తర్వాత పొరుగువాన్ని చాటుగా కొడితే శాపం. బహిరంగంగా పోట్లాటకు రావటం వేరు, చాటుగా ప్లాట్ చేసి వాడి మీద కుట్ర చేసి కొట్టడం శాపం. నిర్దోషికి ప్రాణం హాని చేయటం, నిర్దోషికి ప్రాణహాని. దోషికి ప్రాణం అంటే హాని అంటే అది వేరు, నిర్దోషికి ప్రాణహాని. దానియేలు దగ్గర అదే కదా జరిగింది. నిర్దోషికి ప్రాణహాని తలపెట్టారు. సింహాల గుహలో వాళ్ళందరూ వేయబడ్డారు కదా. తర్వాత లంచం పుచ్చుకుంటే శాపం. ప్రభుత్వ హాస్పిటల్స్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ సంబంధిత సచివాలయాల్లో, ప్రభుత్వ సంబంధిత అసెంబ్లీస్లో ప్రతి చోట కూడా ఈ బోర్డు కనపడుతుంది, లంచం తీసుకున్నట్టు నేరం అని. కానీ లంచాలంతా అక్కడే జరుగుతాయి. లంచము తీసుకున్నట్టు నేరము అనేటువంటి బోర్డు కిందే లంచం తీసుకుంటున్నటువంటి వారు ఈ దినాల్లో 99% కనిపిస్తారు. లంచం ఇవ్వకపోవటం ఎంత, లంచం ఇవ్వటం రివాజుగా మారిపోయిన చెడ్డ దినాల్లో మనం జీవిస్తున్నాం. బీ కేర్ఫుల్, జాగ్రత్త. లంచము గురించి దేవుడు చాలా భయంకరమైన శాపం ఉందన్నాడు. లంచగొండుల యొక్క పిల్లలు సంతానం నాశనం అవటం చూచాం. లంచగొండులు అనారోగ్యం పాలై మరణించిన వారిని చూచాం. మీరు అనొచ్చు లంచగొండులు చాలా బాగున్నారు అని అనొచ్చు, కానీ అగ్నిగుండంలో తప్పించుకోలేరు మిత్రులారా. దేవుని యొక్క తీర్పు దినాన లంచగొండి తప్పించుకోలేడు, వ్యభిచారి తప్పించుకోలేడు, అన్యాయం చేసిన వాడు తప్పించుకోలేడు. నీది కాని దాని కొరకు ఆశపడితే అది శాపానికి కారణమవుతుంది. చాలామంది తమది కాని దాని కొరకు పరుగులు పెడుతున్నారు. అది వారికి నష్టమే కానీ ఏ ప్రయోజనం లేదు అని మనం చేస్తున్నారు. 26వ వచనం, ఈ విధికి సంబంధించిన న్యాయములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచిన వాడు శాపగ్రస్తుడు చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అని చెప్పాలి. వాటిని స్థిరపరచాలి. స్థిరపరిస్తే ఆశీర్వాదం, స్థిరపరచని వాడికి శాపము. ఇది ధర్మం, ఇది ఆచరించవలసినటువంటి ధర్మం. ఇది వారికి చట్టంగా ఇవ్వబడింది, కాన్స్టిట్యూషన్గా ఇవ్వబడింది. మనకు కూడా పీనల్ కోడ్ ఉంటుంది, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, మనకు కూడా కాన్స్టిట్యూషన్ ఉంది. ఈ రెండింటికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన శిక్షలు ఉంటాయి. కనుక ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మాన్ని నేర్పించాడు 27వ అధ్యాయంలో. 28వ అధ్యాయంలో దీవెనలు తక్కువ, శాపాలు ఎక్కువ. 27, 28 అధ్యాయాల్లో 124 శాపాలు వ్రాయబడ్డాయి. కనుక ఇది దిద్దుబాటుకు చాలా అవసరమైన అధ్యాయాలు ఈ రెండు.
సాధారణంగా క్రైస్తవులు నిర్లక్ష్యం చేసేటువంటి అధ్యాయాలు ఈ రెండు. కానీ కంటత పట్టాల్సిన అధ్యాయాలు అంటాను నేను. ఎందుకో తెలుసునా? ఏం చేయాలో ఏం చేయకూడదో నేర్పించే అధ్యాయాలను మించిన అధ్యాయాలు ఇంకేమున్నాయి? 27వ అధ్యాయం మనం ఇక్కడ ముగించుకున్నాం. 28వ అధ్యాయంలో మిగిలిన విషయాలు ధ్యానిద్దాం.